నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. వల్లభనేని వంశీ ఈ పేరు ఇటీవల బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఆయన అరెస్ట్ అయ్యారు. అంతకుముందు నీల్ మీడియాలో, సాక్షి మీడియాలో, అనుబంధ యూట్యూబ్ ఛానల్స్లో ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్పారు. అయితే అక్రమం కాదు, సక్రమే అన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ దారు, ఆయన కిడ్నాప్ చేసిన విషయం కావచ్చు, ఆయన్ని హైదరాబాద్ వంశీ ఇంట్లో తర్వాత వైజాగ్ తీసుకెళ్ళింది మొత్తం కూడా బహిర్గతమైంది. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ అనలిస్ట్ ఉపసాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, మన వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు, బాగానే ఉంది. అయితే అప్పటి వరకు కూడా అది అక్రమ అరెస్టు, ఇది ఖచ్చితంగా కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది, లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా కక్ష కట్టి వంశీని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి సాక్షి మీడియా కావచ్చు, వైసీపీ నేతలు చెప్పారు సార్. సో ఇప్పుడు బహిర్గతమైంది, ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో ఆయన్ని కిడ్నాప్ చేసిన విషయం, ఆయన్ని కొట్టిన విషయం మొత్తం కూడా బహిర్గతమైంది. సో టోటల్ ఈ ఎపిసోడ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వైసీపీ పార్టీ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎంతగా విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసినా కూడా కొంచెం పరిస్థితులు, పరిణామాలు వాళ్ళకి ప్రతికూలంగానే వస్తున్నాయి. అంటే రాజకీయంగా బాధితులుగా మారుతా ఉన్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు, తప్పుడు కేసులు పాలు చేస్తూ ఉన్నారు, అన్యాయంగా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పని రకరకాల ప్రచారాలు చేసి తాము చేసిన తప్పుల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవరూపంగా వల్లభనేని వంశీ అరెస్టు సంఘటన, వాస్తవంగా వల్లభనేని వంశీ అతని మీద నమోదైన ప్రధాన కేసు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ కేసులో అతనికి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. మరి అతని దారిని అతను యథావిధిగా ఆ కేసు విచారణ కొనసాగించినట్టయితే ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ జరిగిందేంటి, తనకు ముందస్తు బెయిల్ దక్కున్నా కూడా చాలా వేగంగా ఆ కేసు నిర్వీర్యం చేసేయాలి అని చెప్పనే ఒక అత్యుత్సాహ ప్రదర్శనతో వల్లభనేని వంశీ ఆ కేసు ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి, బెదిరించి, అతని మీద దౌర్జన్యానికి పాల్పడి, అతన్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, అంతిమంగా అతన్ని భయకంపితుడిని చేసి అతని చేత తన మనుషుల్ని వెంట పంపించి కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయించాడు. అంటే కేసు విచారణ వీగిపోయే విధంగా చేయటం కోసం అని చెప్పని. అప్పటి వరకు వల్లభనేని వంశీ ప్రమేయం గురించి కానీ, వల్లభనేని వంశీ పాత్ర గురించి కానీ ఎక్కడ చర్చ కూడా జరగలేదు సరిగ్గా. అంటే ఒక రకంగా అది స్వయంకృత అపరాధం అంటారు సార్, అంతేగా? అంటే అహంకారం నెత్తికెక్కినప్పుడు మేము ఏం చేసినా నడుస్తుందని చెప్పిన ఒక మితిమీరిన తామసంతో చేసిన కార్యక్రమాలు ఇవి. అంటే అప్పుడు చేశారు, ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఇప్పుడు మళ్ళీ వాస్తవంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాడు బాధితురాలైన తెలుగుదేశం పార్టీ నేడు అధికారంలో ఉంది. నాడు బాధ్యుడైన వల్లభనేని వంశీ ఎన్నికలలో ఘోర ఓటమి ఎదుర్కొని వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవేళ నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందేమోనని చెప్పిన భయానికి లోనయ్యి అమెరికా పారిపోయిన వ్యక్తి ఒకనాడు. అటువంటి వ్యక్తి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగానే ప్రొసీడ్ అవడానికి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ విధంగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఇతనికి ఇంకా ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. వీళ్ళేం చెయ్యలేరు, ఏదైనా మనమే చేయగలం. ఆనాడు వాళ్ళ కార్యాలయాన్ని మనమే తగలబెట్టాం, ఈనాడు కూడా వాళ్ళ కార్యాలయ ఉద్యోగిని నేనే కిడ్నాప్ చేస్తా, నేనే బెదిరిస్తా, నేనే దాడి చేస్తా, నేనే ప్రలోభ పెడతా, నేనే ఫిర్యాదు వాపసు తీసుకునే విధంగా చేయగలుగుతా. కానీ నిజంగా సినిమాల్లో కూడా ఇలాంటి ట్విస్ట్ మనం చూడలేదు సార్. ఇక్కడ గమనించుకుంటే ఈ ప్రాసెస్లో సీసీటీవీ ఫుటేజ్ల గురించి పరిగణలోకి తీసుకోవాలా. కోర్టుకి తన సొంత వాహనంలో తన సొంత అనుయాయులతోటి అతన్ని కోర్టుకు పంపించిన పక్షంలో అక్కడ కోర్టు ప్రాంగణంలో సీసీ ఫుటేజ్ లభ్యమవటానికి ఆస్కారం ఉంటుంది, దాంట్లో నమోదవటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన జాగ్రత్త పాటించాల. అంటే ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినట్టు? మనకి అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు హంతకుడవుతావు కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతావు అని చెప్పని, హోమ్ మినిస్టర్ని. అలాగే ఇక్కడ తన మనుషులతోటి తన వాహనంలో సత్యవర్ధన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు అనుమానం తన మీదకి రావడానికి ఆస్కారం ఉంటుందనే అంశాన్ని కూడా విస్మరించి ఒక రకమైన అహంభావంతో, ఒక రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడంతో ఒక రకమైన చులకన స్వభావానికి వచ్చేసారు వీళ్ళు ఏం చెయ్యర్లే అని చెప్పని. ఇక్కడ
చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి వల్లభనేని వంశీ తనకు తానుగా దొరికిపోయాడు. అవును. ఆ దొరికిపోయి ఇవాళ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి ఇవాళ వక్రభాష్యాలకి అక్రమ అరెస్టు, అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, బాధితులుగా మారుస్తూ ఉన్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉన్నారని చెప్పని ఈ ఊకతప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే ఈ అంశంలో ఎలా అయితే వల్లభనేని వంశీ రెడ్ హ్యాండెడ్గా దొరికాడో ఇటువంటిదే ఇంకొక సంఘటన తిరుపతిలో జరిగింది. కల్తీ నెయ్యి అంశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకి ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారి ప్రతిష్ట మనకు మనమే దిగజార్చుకుంటామా? చంద్రబాబు నాయుడు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రతిష్టను పణంగా పెట్టాడు అని చెప్పని ఆరోపణలు చేశారు. ఇప్పటికి కూడా ఆ మీడియా ద్వారా అదే చేస్తున్నారు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి స్వయంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఓకే. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరుపుతున్న సిట్టు విచారణ ఆపు చేయమని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. మరి సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ఒకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి, వాళ్ళ ద్వారా జరుపుతున్న విచారణలో ఇవాళ ఏం తేడా తెలమైంది? అక్కడ కల్తీ జరిగిందనేది వాస్తవం, అక్కడ టెండర్ నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది వాస్తవం, టెండర్ నిబంధనలు సరళీకరించారనేది వాస్తవం, వాళ్ళకి టెండర్ కట్టబెట్టడం కోసం నిబంధనలు సడలించారనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికీ ఎవరెవరైతే పాతదారులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కానీ అసలు సిసల సూత్రధారుల వరకు కూడా వచ్చి తీరుతుంది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారికి వారుగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా జరుపుతున్న విచారణలోనే అక్కడ తప్పు జరిగింది అని చెప్పి నిర్ధారణ అవ్వటం ద్వారా, అరెస్టులు జరగటం ద్వారా చంద్రబాబు నాయుడు గారి వర్షన్ కరెక్ట్, రాష్ట్ర ప్రభుత్వ వాదనే సహేతుకమైందని చెప్పని వాళ్ళ నిర్ధారణ అయింది. అంటే దీన్ని బట్టి ఏ విధంగా వైసీపీ పార్టీకి పరిస్థితులు, పరిణామాలు బూమరాంగ్ అవుతున్నాయి అనేది మనకే అర్థమవుతా ఉంది. ఇక్కడ 100% వల్లభనేని వంశీ విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, గతంలోనే తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన పిల్లి అనంతబాబుని పక్కన పెట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని చెప్పని ఆయా వర్గాల ప్రజలలో ఎస్టాబ్లిష్ అయ్యే మొన్నటి ఎన్నికల్లో అంత గౌరవటం ఎదుర్కొన్నాడు. ఇవాళ మళ్ళీ వల్లభనేని వంశీ ద్వారా దళితుడైన సత్యవర్ధన్ వల్లభనేని వంశీ ద్వారా అపహరణకు గురయ్యి, దాడికి గురయ్యి, భయపెట్టబడి అతని ద్వారా కోర్టుకి తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేయించడానికి బాధ్యుడైన ఆరోపణల మీద వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి ఉంటే ఇవాళ అదే బాధితుడైన సత్యవర్ధన్కి మద్దతు తెలిపే నైతికత లేకున్నా పర్వాలా, కానీ వల్లభనేని వంశీకి మద్దతు తెలపడం ద్వారా 100% జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అతను ఎన్నికలకు ముందు ప్రచార సందర్భంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఆ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చాడే తప్ప ఆచరణపూర్వకంగా తన పార్టీ నాయకులు దళితులను ఊచకొత కోసిన సందర్భంలో, దళితులని కిడ్నాపులు చేసి దాడులు, దౌర్జన్యాలకు గురి చేసిన సందర్భంలో కూడా తన నాయకులకు అండగానే నిలబడుతున్నాడు. నేర ప్రవృత్తి కలిగిన తన నాయకులు చేసిన తప్పుల్ని కట్టడి చేయకపోగా ఆ నాయకులకి నైతిక మద్దతు తెలిపే విధంగా తను జైలు యాత్రలు చేస్తున్నాడు అనేది మరొకసారి తనకు తానే రుజువు చేసుకుంటా ఉన్నాడు. అయితే సార్, ఆయన గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచారు అక్రమంగా, స్కిల్ డెవలప్మెంట్లో ఏదో అన్యాయం జరిగిందని. అయితే ఇప్పుడు ఆయన వల్లభనేని వంశీకి నాకు ఇంటి ఫుడ్ కావాలి, బెడ్ కావాలి, నా వెన్నుపూస బాగాలేదని చెప్పి ఆయన ఫుడ్, బెడ్ కోరుతున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ వంశీ న్యాయస్థానాన్ని తన అవసరాల రీత్యా అభ్యర్థించడం అనేది తనకున్న హక్కు, దాన్ని మనం తప్పుపట్ట అవసరంలా. కానీ అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హక్కుల విషయంలో ఆ రోజు ఆక్షేపం తెలిపారు. ఈయన చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు, అవమానించారు, ఆయన వయసుని, ఆయన స్థాయిని కించపరిచే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వంశీకి బెడ్ కావాలనైనా, ఇంటి భోజనం కావాలనైనా అడిగే హక్కు ఉంది అని వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తరపున కూడా ఆ విధంగా వారి అవసరాల గురించి ప్రస్తావించే హక్కు వారికి ఉంది అనేది గుర్తించకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేశామని చెప్పిన ఒక వికటాటహాసంతో నీకు రంభా ఓరోసలు వస్తాయా, దోమలు రాక అని చెప్పని చాలా అవహేళన చేస్తూ మాట్లాడారు.
ఏదేమైనా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అవమానించినంత తేలిక కాదు వల్లభనేని వంశీకి. ఎస్, చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసినప్పుడు 20 సంవత్సరాల వయసులో చిన్నాడు. మరి ఆ 20 సంవత్సరాలు చిన్నవాడికి మరి ఈరోజు నాకు వెన్నునొప్పి ఉంది, నాకు వెషన్ కమోడ్ కావాలి, నాకు ఇంటి భోజనం కావాలి, నాకు మంచం కావాలి, పరుపు కావాలి అని చెప్పని అడుగుతున్న తీరు చూస్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముసలాయినా అని చెప్పని హేళన చేశారు కదా. ఇవాళ ఎవరికన్నా యంగ్స్టరు, ఎవరికన్నా ముసలాళ్ళు. కాబట్టి అవసరాల రీత్యా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడమే నేరం అన్నట్టుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేసి ఇవాళ అదే విధమైన కోరికలు వల్లభనేని వంశీ నుంచి న్యాయస్థానం ముందు వ్యక్తమవుతూ ఉంటే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు అని చెప్పని. ఇక్కడ పదే వల్లభనేని వంశీ అరెస్టునో లేకపోతే నందిగం సురేష్ అరెస్టునో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టునో కక్షపూరితమైన అరెస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు ఆనాడు అరెస్టు చేసిన ఏ నాయకుడి విషయంలో అయినా సరే వాళ్ళ తప్పు ఏమి నిర్ధారణ చేయగలిగారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంగా ఆ రోజు అంటే తనని విమర్శలు పాలు చేస్తున్నారు అని చెప్పని, తన తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు అని చెప్పని, తనని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఏకైక కారణంతో అన్నింటికన్నా ముఖ్యంగా తనకు దక్కిన అధికార దర్పాన్ని తన ప్రత్యర్థులకు పరిచయం చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఆ కేసులు పాలు చేసి జైలు పాలు చేయడం జరిగింది. ఇవాళ మరి ఆ రోజు చేసినవి సక్రమైన అరెస్టులు, ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఈ అరెస్టులు జరుగుతూ ఉంటే వీటిని కక్ష సాధింపు చర్యలు అని చెప్పడం వైసీపీ పార్టీ దివాళా కోరుతనానికి నిదర్శనం. థ్యాంక్ యూ సార్.